ఇటు హైదరాబాద్ లో రాత్రి కుండపోత వాన కురిసింది. దీంతో పలు కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహంతో పలు చోట్ల ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. అమీర్పేటలోని గాయత్రి నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇక సీతాఫల్ మండిలో ప్రహారీ గోడ కూలింది. రామ్ గోపాల్ పేటలోని బస్తీలు చిలకలగూడ, వారాసిగూడ, మెట్టుగూడ, ఈస్ట్ మారేడుపల్లి, అంబేద్కర్ నగర్, మియాపూర్, దీప్తి శ్రీనగర్ లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇక ఒలిపెంట రైల్వే వంతెన కింద భారీ వరద నీరు చేరడంతో సికింద్రాబాద్, తార్నాక, ముషీరాబాద్ వైపు వెళ్లే రహదారులను పోలీసులు నిలిపివేశారు. ఇక ముషీరాబాద్ లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం పడింది. ఎప్పుడు లేనంతగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే క్లౌడ్ బరస్ట్ అని చెప్పుకోవచ్చు. సిటీ వ్యాప్తంగా భారీ వర్షం పడడంతో మొత్తం మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ నిండుకున్నాయి. పలు కాలనీలకు కూడా వరద నీరు రావడంతో స్థానికులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఒకవైపు జిహెచ్ఎంసీ, మరోవైపు హైడ్రా, మరోవైపు మాన్సూన్ టీంలు అన్ని రంగంలోకి దిగినా కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే నిన్న తలెత్తాయి. నిన్న నైట్ 8 గంటల నుంచి మొదలుకుంటే 10:30 గంటల వరకు, అంటే దాదాపు 2 గంటల పాటు కూడా భారీ వర్షం పడింది. దీంతో లోటత్తు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ఇటు మేజర్ గా ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, సాత్ నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, ఇటు రాయదుర్గం, కేపీహెచ్బి ఒక్కడని కాదు, మొత్తం సిటీ వ్యాప్తంగా ఇటు సిటీ నలువైపులో కూడా భారీ వర్షం పడుతున్న పరిస్థితి. దీంతో ఇటు రోడ్లపై కూడా వర్షం నీరు రావడంతో ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా స్తంభించిపోయిన పరిస్థితి. ఇక్కడ మేజర్ గా యూసఫ్ కూడా, కృష్ణానగర్ బి బ్లాక్ లో కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో అటు వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు కూడా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఇటు మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తా వద్ద భారీగా వర్షం పడడంతో మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ జామైన పరిస్థితి. ఇక రాయదుర్గం, అమీర్పేట్, బంజారాహిల్స్ లో ఇక చెప్పనక్కర్లేదు. ఐక్య మార్గంలో కూడా వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో చాలా వరకు గంటల పాటు కూడా రోడ్లపైనే వాహనదారులు నిలవనే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ పొంగిపోవడంలో రోడ్లపైకి దాదాపు మోకాళ్ళతో వర్షపు నీటిలో ఇటు వాహనదారులు, స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇటు బస్ తో పాటు 4 వీలర్స్ ఎటు కదలేని పరిస్థితి. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు కింద అంతా కూడా వాటర్ ఉండడంతో ఒక రకంగా చెప్పాలంటే నరకయాత్ర పడిన పరిస్థితి నిన్న నైట్ అంతా కూడా. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా అధికారులతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. మరి ఎక్కడైనా అనుకోని ప్రమాదం అయినప్పుడు వెంటనే రియాక్ట్ కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు నిన్న సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. మరోవైపు ఇటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా మరి గ్రౌండ్ లెవెల్లో వెళ్లి మరి పరిస్థితులు కూడా సమీక్షించి ఎక్కడైనా వాటర్ స్టోరేజ్ అయినప్పుడు మరి వాటిని క్లియర్ చేసే ప్రయత్నం కూడా ఆమె గ్రౌండ్ లో ఉండి చేశారు. ఇటు మాసప్ ట్యాంక్ ప్రాంతాల్లో కూడా పర్యటించి మరి వర్షాలు, స్థానికుల సమస్యలపై కూడా అధికారులకు సూచనలు కూడా చేశారు. ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో కూడా అప్రమత్తం చేసి నీరు నిలిచిన ప్రాంతాలను తొలగించడం పాటు ఇటు రోడ్లు శుభ్రం చేయడం వంటి పనులు కూడా వేగవంతం చేయాలని కూడా అధికారులు కూడా డైరెక్షన్ ఇచ్చారు. మరి భారీ వర్షం నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు కూడా భారీ వర్షం ఉందని చెప్పారు. మరోవైపు ఇక ఇటు ముషీరాబాద్ లో అత్యధికంగా దాదాపు 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఎప్పుడు లేనంతగా. మరోవైపు ఇటు సికింద్రాబాద్ లో 13%, ఇటు షేర్లింగంపల్లిలో 12 సెంటీమీటర్లు, చందానగర్ లో 11 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 10 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్ లో 8 సెంటీమీటర్లు, బేగంపేటలో 8 సెంటీమీటర్లు, ఇటు ఖైరతాబాద్ లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు కూడా చెప్పారు. ఇటు నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు అన్ని టీములు అయినప్పటికీ మరి నిన్న కొన్ని చోట్ల కూడా విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. దీంతో చీకట్లోనే బతకాల్సిన పరిస్థితి వచ్చింది. నైట్ కూడా మరి చాలా చోట్ల కూడా మేజర్ గా ఇటు సిటీ రోడ్ ప్రాంతాలు కూడా మొత్తం అంతా కూడా లోతట్టు ప్రాంతాలు కూడా జలమైన పరిస్థితి. మరి వాళ్ళు సహాయక చర్యల కోసం కూడా ఫోన్ చేసినప్పటికీ కొన్ని ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయకపోవడంతో కొంతవరకు ఇబ్బంది కూడా పడ్డారు. ఇక్కడ కొన్ని చోట్ల విద్యుత్ అంతరం ఏర్పడితే మరి కొన్ని చోట్ల వర్షపు నీరు అంతా కూడా ఇంట్లోకి రావడంతో స్థానికులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి కొంతవరకు క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే చాలా భారీగా వర్షం పడడంతో ఇబ్బంది పడ్డారు. మేజర్ గా ఇటు కృష్ణానగర్ గానీ,
యూసఫ్ కూడా బోరబండలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉండే. ఎందుకంటే అదంతా కూడా డౌన్ ఏరియా అంతా కావడంతో మొత్తం వర్షం నీరు అంతా కూడా ఇళ్లలోకి చేరింది. ఆ బస్తీలంతా కూడా మొత్తం ఇంట్లోకి వర్షం నీరు చేరడంతో అంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఈ రోజు కూడా వర్షం ఉన్న నేపథ్యంలో మరి ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా వర్షం పడింది. నిన్న మనం చూస్తే మాత్రం ఎక్కడ అయితే సతీష్, నిన్న అంత భారీ స్థాయిలో హైదరాబాద్ నగరంలో వర్షం పడడం, ఏకంగా ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ముందస్తు హెచ్చరికలు ఎక్కడా కూడా అధికారులు చేయకపోవడం పట్ల కొంత విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కదా. ఆ స్థాయి వర్షం పడుతుందని అధికారులు కొంత హెచ్చరించాలి కదా. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ కదా. ఆ కామెంట్స్ కి సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఎస్, ఈ విషయంలో మాత్రం ఇటు వాతావరణ శాఖ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే నిన్నంతా మనం చూస్తాం, ఉదయం అంతా కూడా ఎండ కాసింది, మధ్యాహ్నం కూడా నార్మల్ గా ఉంది వెదర్ అంతా కూడా. కానీ ఒక్కసారిగా సాయంత్రం అంటే 8 తర్వాత, నైట్ 8 తర్వాత కూడా మొత్తం క్లౌడ్ బరస్ట్, అంటే ఒక రకంగా భారీ వర్షం, కుండపోత వర్షం పడింది. కాబట్టి మరి అప్పటికప్పుడు సన్నద్ధం కావాలంటే కొంతవరకు అయితే మాత్రం అధికారుల తప్పిదం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. అంటే ఇప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా మరి ఇప్పటికే 4-5 రోజుల నుంచి వర్షం పడుతుందని చెప్తున్నప్పటికీ మరి ఉదయం చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు కూడా చూస్తుంటే మొత్తం ఎండ కాస్తుంది, మధ్యాహ్నం పూట కూడా తీవ్రమైన ఎండ, కొంతవరకు ఉక్కపోతూ ఉంటుంది. కానీ సాధారణంగా సాయంత్రం మాత్రం ఒక్కసారిగా వాతావరణం చేంజ్ కావడంతో ఈ క్లైమేట్ అంతా కూడా కొంతవరకు డిఫరెంట్ ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి దీంతో ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు. దీంతో కొంతమంది అధికారులు కూడా రిలాక్స్ అవుతున్నారు. ఒక్కసారి వర్షం పడడంతో మరి అప్పటికప్పుడు అధికారులు వెళ్ళిన కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒకేసారి కుండపోత వర్షం పడినప్పుడు ఇటు మ్యాన్ హోల్స్ అన్ని కూడా మొత్తం పొంగి పొలుతాయి, వర్షం నీరంతా కూడా రోడ్లపై వస్తుంది, ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని చోట్ల కూడా వర్షం నీరంతా కూడా ఇళ్లలోకి చేరడంతో ఇబ్బందికరం ఏర్పడుస్తాయి. ఇటువంటి కొంచెం గ్రౌండ్ లెవెల్ టీంలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు జిహెచ్ఎంసీ కానీ, మాన్సూన్ టీములు కానీ, అదేవిధంగా హైడ్రా టీములు అలర్ట్ ఉండాలి. కానీ వీళ్ళు వర్షం పడ్డ తర్వాత రియాక్ట్ అవుతున్నారు. వర్షం పడక ముందు మరి ఏ రకంగా అంటే మ్యాన్ హోల్స్ క్లియర్ చేయడం కానీ, లేకపోతే అక్కడికక్కడ కొన్ని సంబంధించి అక్కడక్కడ జామ అయితే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో మాత్రం కొంత అధికారులు అయితే కొంచెం నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు రియాక్ట్ అవుతున్నారు. వర్షం పడ్డప్పుడు రియాక్ట్ అయినప్పుడు కూడా మరి పెద్ద మొత్తంలో వర్షం పడ్డప్పుడు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంతవరకు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, హైడ్రా టీములు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా మరి పబ్లిక్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు మాత్రం సిటీ జనం అయితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. కాబట్టి మరి ఈ విషయంలో కొంతవరకు అధికారులపై కూడా అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై కొంతమంది పబ్లిక్ బహిరంగానే కొంతవరకు విమర్శ అయితే చేస్తున్న పరిస్థితి. కాబట్టి మరి ఈ విషయంలో కొంతవరకు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అంతా కూడా వర్షం పడ్డప్పుడు రియాక్ట్ అవుతున్నారు తప్ప మరి అంతకుముందు మరి ఏ రకమైన చర్యలు చేపట్టాలంటే వర్షం వచ్చినప్పుడు సహాయక చర్యలు కాకుండా అంతకుముందు మరి మ్యాన్ హోల్స్ క్లియర్ ఉండేటట్టు చూసుకోవడం కానీ, లేకపోతే ఎక్కడైనా మ్యాన్ హోల్స్ మూతలు తెలిసినప్పుడు కానీ మరి దానికి సంబంధించి కూడా మరి అందులో పడి కొట్టుకపోయే పరిస్థితి ఉంటుంది. మరి నిన్న ఒక కాడ చూసుకున్నట్టయితే మాత్రం మరి రామ్నగర్ బస్తీలో కానీ, ఇటు చిలకలగూడ, వారాసిగూడ, మెట్టిగూడలో కూడా మరి ఎక్కడికెక్కడ మ్యాన్ హోల్స్ తెలుసుకోవడంతో అక్కడ ఎక్కడ వాటర్ ఉన్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలుసుకునే పరిస్థితి ఉంది. దీంతో బిక్కుబిక్కుమంటూ జనాలు అయితే ఇలాంటి పరిస్థితి మనం చూసాం. ఇక మియాపూర్ చందనగర్ మార్గంలో మాత్రం రహదారిపై మోకాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో ఇటు ముంబై జాతీయ రహదారిపై దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు కూడా బాగా తీరాయి. కాబట్టి మరి దీంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇది మాత్రం ఒక కనువిప్పు అని చెప్పుకోవాలి గవర్నమెంట్ గానీ, ఇటు అధికార యంత్రం గానీ. మరి ఈ రకంగా రికార్డు స్థాయిలో వర్షం పడ్డప్పుడు మరి అధికార యంత్రాంగం అంటే ఇటు హైడ్రా గానీ, డిఆర్ఎఫ్ గానీ, ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీములు గానీ అప్రమత్తంగా ఉండాలి. మరి వీళ్ళైతే హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఏర్పాటు చేశారు. మరి సహాయక చర్యల కోసం ఫోన్ చేయాలంటున్నారు కానీ కొన్ని ఫోన్లు అయితే పనిచేయని పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంతవరకు అధికార యంత్రాంగం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి తొందరగా రెస్పాన్స్ అయ్యి మరి ఇక్కడ ఇబ్బందులు ఏర్పడినప్పుడు మాత్రం సహాయక చర్యలు ముమ్మరంగా చేయాల్సిన అవసరం అవుతుంది. కొంతవరకు అయితే మాత్రం ఇటు గవర్నమెంట్ పై కానీ, ఇటు అధికార యంత్రాలపై కొంత పబ్లిక్ అయితే రెస్పాన్స్ సరిగ్గా లేదని కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి మరింతగా యాక్టివ్ పనిచేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? కొంత ప్రజలు హైదరాబాద్ నగర వాసులంతా కూడా నిన్న కురిసినటువంటి వర్షం నీరు నుంచి కొంత బయటపడినటువంటి పరిస్థితి ఇంకా, లేదంటే చాలా కాలనీలో నీళ్లు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్, నీళ్లలో నీళ్లు ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితే ఉందా సతీష్? ఎస్, ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువ కొంతవరకు కిష్టానగర్ కానీ, ఇటు బోరబండ, అదేవిధంగా ఇంకా కొన్ని ఏరియాలు అమీర్పేట ఏరియాలో మాత్రం కొన్ని ఇళ్లలోకి వర్షం నీరు చేరింది, కొంచెం ఆ డౌన్ ఏరియాస్ లో. కాబట్టి కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. కొంచెం వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల అంటే ఇప్పటి వరకు అయితే మేజర్ హైవేస్ లపై పెద్దగా వాటర్ లేదు. ఎందుకంటే నైట్ 11 తర్వాత వర్షం ఆగిపోయింది, తర్వాత మళ్ళీ పడలేదు. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఎండ కూడా కాస్తుంది. కాబట్టి
మరి ఇప్పటికే కొంచెం వాటర్ ఫ్లో అంతా కూడా పోతున్న పరిస్థితి, కొంతవరకు అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు. ఎక్కువ మేజర్ మాత్రం ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కువ చూసుకుంటే మాత్రం ఇటు మూసి పరిసర ప్రాంత ప్రజల్లోకి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మూసి పరిసర ప్రాంతాల్లో కొన్ని ఏరియాస్ కూడా వాటర్ వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మేజర్ గా ఇటు ముషిరాబాద్, మేజర్ గా దాంతో పాటు ఇటు కొన్ని ఏరియాల్లో మాత్రం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు చంద్రాయన్ గుట్ట గాని, అదేవిధంగా చాదర్ ఘాటు, ముసరాంబాగ్ బ్రిడ్జి పక్కన కూడా కొన్ని ఇళ్లలో కూడా వర్షం నీరు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా సిటీ చివరి ప్రాంతాలు కూడా కొంతవరకు జలమైన పరిస్థితి కాబట్టి కొన్ని చోట్ల అయితే వర్షం నీరు అయితే ఇళ్లలోకి చేరింది. మరి వాళ్ళు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇటు అధికార యంత్రం కూడా ఇటు హైడ్రా టీబుల్ కూడా పంపించి ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ వాటర్ అంతా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. రోడ్లపై కూడా దాదాపుగా వర్షం నీరు అయితే లేదు, కానీ కొన్ని ఎఫెక్టెడ్ ఏరియాస్ లో మాత్రం పరిస్థితి అయితే కొంతవరకు భిన్నంగా ఉంది. అక్కడక్కడ వాటర్ నీరు అయితే కొన్ని ఇళ్లలో అయితే ఉన్న పరిస్థితి. సిటీస్ ప్రాంతాలు అయితే కొంచెం ఎఫెక్టెడ్ గా అయినాయి, కొన్ని ప్రాంతాలు అయితే ఇంకా అదే పరిస్థితి ఉంది. మరి ప్రజెంట్ అయితే ఎండ కాస్తుంది కాబట్టి మరి ఈ రోజు మధ్యాహ్నం కూడా పెద్దగా వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం లేదు. మరి మళ్ళా సాయంత్రం మరోసారి వర్షం పడితే మాత్రం హైదరాబాద్ ప్రజలకైతే మరి తిప్పలైతే తప్పకపోవచ్చు. కాబట్టి అధికార యంత్రాంగం అయితే గ్రౌండ్ లెవెల్ నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తే మాత్రం ఈ ఇబ్బందికర పరిస్థితి అయితే కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి సేమ్ టైం ఇటు పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. మేజర్ గా సాయంత్రం వేళలోనే ఎక్కువ వర్షం పడుతుంది. మనం దాదాపు ఒక 2 months నుంచి ఎక్కువ చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఇటు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్ళనే సమయంలోనే వర్షం పడుతుంది. కాబట్టి మరి ఆ టైంలో మాత్రం ఎక్కువగా ఇటు ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ ట్రాఫిక్ జామ్ కావడం, ఎక్కడెక్కడ వాహనాలు రాకపోవడం కూడా ఇబ్బంది కలగడంతో దాదాపు హాఫ్ అన్ అవర్ జర్నీకే దాదాపు 2 నుంచి 3 గంటలు ట్రాఫిక్ లోనే నరకయాత్ర పడుతున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి సాయంత్రం కూడా కొంతవరకు ఎర్లీగా బయలుదేరడం కానీ, కొంత వర్షం పడ్డప్పుడు ఆగడం కానీ అది చేస్తే మాత్రం కొంతవరకు ట్రాఫిక్ అంతరాయం కూడా ఇబ్బందికర పరిస్థితి లేకుండా చూసుకోవచ్చు. కాబట్టి మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కూడా మనం ఎక్కువగా జిల్లాలో చూస్తున్నాం. ఇటు ఖమ్మం కానీ, కామారెడ్డి కానీ, నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ రకమైన వర్షపాతం నమోదైన చూడొచ్చు. ఎక్కడికక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డాయి. కాబట్టి మరి హైదరాబాద్ కూడా నిన్న రికార్డు స్థాయిలో భారీ వర్షం పడింది. మరి ఈ రోజు కూడా వర్షం దాదాపు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయని ఒకవైపు వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో మరి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఇటు పబ్లిక్ కూడా అత్యవసరం తప్ప ఎవరు కూడా వెళ్లాల్సిన అవసరం అయితే లేదు బయటకు. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేది. కాబట్టి మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్.